ఒకప్పుడు నిశ్శబ్దమైన అరణ్యంలో ఒక చిన్న ఎలుక జీవించేది. ఆ ఎలుక ప్రతి దాని గురించి భయపడేది. పిల్లులు, గుడ్లగూబలు, పాములు, ఇంతేకాక గాలి శబ్దం వినగానే కూడా వణికేది. అది అడవిరాజు అయిన సింహంలా ధైర్యంగా ఉండాలని కోరుకుంది. ఒకరోజు దేవాలయం దగ్గర తిరుగుతుంటే ఆ ఎలుకకు ఒక జ్ఞానవంతుడైన మహర్షి ఎదురయ్యాడు. ఎలుక భయంతో వణికిపోతున్నదని చూసి మహర్షి అడిగాడు, ఎందుకు ఇంత భయపడుతున్నావు చిన్నవాడా? ఎలుక జవాబిచ్చింది, అందరూ నన్ను వెంబడిస్తున్నారు. నేను సింహంలా బలవంతుడు, భయంలేని వాడిగా మారాలని కోరుకుంటున్నాను. మహర్షి చిరునవ్వు చిందించి తన ఆశీర్వాదంతో ఎలుకను శక్తివంతమైన సింహంగా మార్చేశాడు. ఇప్పుడు ఎలుకకు పదునైన పళ్ళు, బలమైన పంజాలు, ఘోరమైన గర్జన కలిగాయి. ఇంతకుముందు దాని వెంటపడిన జంతువులన్నీ ఇప్పుడు భయంతో తలవంచాయి. ఎలుక ఇప్పుడు సింహమై గర్వంతో నిండిపోయింది. కాని కాలక్రమంలో ఆ గర్వం అహంకారంగా మారింది. తాను ఒక చిన్న ఎలుకనని మరచిపోయాడు. ప్రతివారిపై గర్జించడం మొదలుపెట్టాడు. చిన్న జంతువులను ఇబ్బంది పెట్టాడు. తనకు సహాయం చేసిన మహర్షిని కూడా కలతపరిచాడు. చివరికి మహర్షి అన్నాడు, నీ దగ్గర సింహం శరీరం ఉంది, కాని హృదయం మాత్రం ఎలుకదే. వినయం లేకుండా ఉన్న శక్తి ప్రమాదకరమైంది అని చెప్పి మహర్షి తన చేతిని ఎత్తి సింహాన్ని తిరిగి ఎలుకగా మార్చేశాడు. ఎలుక తన తప్పును గ్రహించి మహర్షికి నమస్కరించి ఆ తరువాత ధైర్యం మరియు వినయంతో సంతోషంగా జీవించింది. కథలో బోధ: నిజమైన శక్తి ధైర్యం మరియు దయలో ఉంటుంది, కేవలం బలంలో కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I hope you enjoyed this video. Please like this video, subscribe to the channel, and I'll see you in the next exciting one.